హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కొలువుల దసరా, డిఎస్సి ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, 1.3 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, 9న ఉపాధ్యాయ నియామకాల పత్రాలు. డిఎస్సి ఫలితాల సీడ్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో దసరాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంత పేదవారైనా ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రాధాన్యం దృష్ట్యా డిఎస్సిలో ఎంపికైన వారికి అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం. కేవలం 55 రోజుల్లో డిఎస్సి ఫలితాలు వెల్లడించాం. మరో 10 రోజుల్లో నియామక పత్రాలు అందించి దసరాలోపే అభ్యర్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొనేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును బీఆర్ఎల్, పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆయన విడుదల చేశారు. బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు, 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్, కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి. మార్పులు చేర్పుల్లో పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా పక్కా కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్డుల జారీ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టును సమర్థంగా చేపట్టాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల అంశంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కూల్చివేతల్లో అడుగడుగున నిబంధన ఉల్లంఘనలు, స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు, సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా, హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లను నిలదీసిన హైకోర్టు. ఇలాగైతే జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. పొలిటికల్ అధికారంలోని బాసులు చెప్పినట్లు వింటే బలయ్యేది మీరే. ప్రస్తుత పోస్టులోనే ఎప్పటికీ ఉండరు. బాస్ అసంతృప్తికి గురైతే మరొక చోటికి బదిలీ చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించి బాసులు చెప్పినట్లు వింటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ దేనిని సరిగా పాటించడం లేదని చెప్పారు. శని ఆదివారాలతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఉండరాదని, ఈ హైకోర్టు తీర్పు ఉన్నా ఎలా ఉల్లంఘిస్తారు మీరు అని హైకోర్టు వారికి హెచ్చరించింది. జైలుకు పంపితే తెలుస్తుంది, ఊరి వేసే ముందు కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. ఇది సహజ న్యాయ సూత్రం. అది కూడా మీరు పాటించరా? నోటీసులకు ఇచ్చిన వివరణ పరిశీలించరా? కోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా? స్టే ఉన్నా ఎలా మీరు చర్యలు చేపడతారని హైడ్రాకు హైకోర్టు సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ లేఖ రాస్తే నిబంధనలను పట్టించుకోకుండా మనుషులు, యంత్రాంగాలు పంపి కూల్చివేతలు చేపడతారా? చార్మినార్ తహసీల్దార్ లేఖ రాస్తే చార్మినార్ హైకోర్టు భవనాలను కూడా మీరు కూల్చివేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. చెరువులు పరిరక్షణ లక్ష్యం అభినందనీయం, అలాగని రాత్రికి రాత్రే పరిస్థితిలో మార్పులు చేస్తారా అంటూ హైకోర్టు వారికి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా పోదాం పద అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. వీసా దరఖాస్తుల కోసం 2.5 లక్షల అదనపు స్లాట్ల విడుదల. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసింది. సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇందులో పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలను పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలో వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంతో భాగంగా స్లాట్లను విడుదల చేశాం. ఈ హామీని నెరవేరుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా అంటూ యుఎస్ ఒక న్యూస్. మిథున్ దాదా, మిథున్ చక్రవర్తి ఒక సూపర్ డూపర్ డాన్సర్. ఒకప్పుడు డాన్స్ అంటేనే మిథున్, మిథున్ అంటేనే డాన్స్. లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. హీరోగా, సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా పోషించిన
పాత్రలకు వన్నె తెచ్చి భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడుగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్ వేదికగా తెలియజేశారు. మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది. ఓట్లేసిన రైతులను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ ఒక న్యూస్. రైతు దీక్షలో ప్లాకార్డులు ప్రదర్శిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతు దీక్షలో ప్రభుత్వం తీరును ఎండగట్టిన భారతీయ జనతా పార్టీ నేతలు, 1000 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్న ఏలేటి, ఎంత రుణమాఫీ చేశారో పోర్టల్లో పెట్టాలని ఈటల రాజేందర్ ఎంపీ డిమాండ్. రైతులు ఓట్లేస్తేనే గెలిచిన కాంగ్రెస్ వారిని మోసం చేసిందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు హామీల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం చేపట్టిన 24 గంటల దీక్షకు ఆ పార్టీ ప్రతినిధులు హాజరై దీక్ష చేశారు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. మూసీ ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణం అంటున్న కేటీఆర్. 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే 40,000 కోట్లు. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1,50,00,000 కోట్ల. కేటీఆర్ విమర్శ. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాదుకు తాగునీటిని అందిస్తుంది. మరి మూసీ ప్రాజెక్టుతో 1 ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా అని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ యమునా నది ప్రక్షాళనకు 1000 కోట్లు అయ్యింది, సబర్మతి సుందరీకరణకు ఖర్చు 7,000 కోట్లు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. అత్తాపూర్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. సిట్ను కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను చేయాలా, సిట్ను కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా అంటూ మనం ఏపీ న్యూస్ ఒకటి చూడొచ్చు. తిరుమల లడ్డూ వివాదంపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే సిట్ కొనసాగించాలా వద్దా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డు తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్టులు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్ర తన వాదనను వినిపించారు. జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని, జూలై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని, ఆ 4ంటిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. జూలై 4 వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డు తయారీ కోసం ఉపయోగించామని చెప్పారు. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు నేటి నుంచి 15 వరకు నడుపుతాం అంటున్న ఆర్టీసీ ఎండి. స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చేమో పరిశీలించండి. వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి జీవో 33పై రాష్ట్రానికి సిజేఐ చంద్రచూడు సూచన. కాన్పూర్లో రికార్డుల మోత, భారత్కు గెలుపు ఆశలు, బంగ్లాదేశ్తో 2వ టెస్టు. దోపిడీ కొండంత, దొరికేది గోరంతా. ఈ ఏడాది ఆగస్టు వరకు 1,300 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు పోలీసులు రికవరీ చేసింది 114 కోట్లే. సైబర్ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే పోలీసులు అతి కష్టం మీద గోరంత రికవరీ చేయగలుగుతున్నారు.
బాధితుల్లో 90% మందికి న్యాయం దక్కడం లేదు. ఒక్క తెలంగాణ నుంచే ఈ ఏడాది మొదటి 8 నెలల్లో సైబర్ మోసగాళ్లు 1900 కోట్లు దోచుకున్నారు. ఇందులో పోలీసులు ఇప్పటి వరకు 114 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇది పోయిన సొమ్ములో 10% కూడా కాదు. ప్రజలు సైబర్ నేరాల పట్ల కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే వాటిని నియంత్రించడంతో పాటు బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో చాలా వరకు తిరిగి రాబట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. కబ్జాల కట్టడికి కావాలొక చట్టం. ఆక్రమణదారులను శిక్షించేలా ఉండాలంటున్న నిపుణులు. 2016లో రద్దయిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ప్రత్యేక కోర్టు కూడా కొత్త రెవెన్యూ చట్టం తయారీ నేపథ్యంలో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, కుంటల శిఖాల్లో కబ్జాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నా ఎందుకు అడ్డుకట్ట పడడం లేదన్నది ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖ మొదట నడుం బిగించాల్సి ఉంటుంది. నిపుణులు కూడా సూచిస్తున్నారు. లేదంటే ఏ శాఖ పరిధిలోని భూములను ఆ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో పరిరక్షించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. కూల్చివేతలు, కబ్జాదారులపై కేసుల నమోదు జరుగుతున్నా ఆక్రమణలకు సంబంధించి చట్టపరమైన శిక్షలకు ప్రత్యేకంగా కోర్టులు లేవు. రాష్ట్రంలో 2016 జూన్ 1న ప్రభుత్వం జీవో నంబర్ 113 ద్వారా భూ ఆక్రమణల నిరోధక చట్టం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982ను రద్దు చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు కూడా రద్దు అయింది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటే రాష్ట్రంలో భూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టా భూముల యాజమాన్య హక్కులను పక్కాగా రక్షణ కల్పించడం, అప్పీళ్లకు అవకాశం కల్పించేందుకు ROR 2024 పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతుంది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణ భవన్ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు, బారాస కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. బంజారా హిల్స్లోని తెలంగాణ భవన్ను సోమవారం కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. అక్కడే కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం పేరిట ఆందోళన యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బారాస శ్రేణుల మధ్య తోపులాట జరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రఘునందన్ రావు, కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను బారాస నేతలు ట్రోల్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. మంత్రికి బారాస నేతలు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బంజారా హిల్స్ పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఉద్దేశపూర్వకంగా ఆయుధాలతో దాడి చేయడం, బలవంతంగా అడ్డుకోవడం తదితర నేరాల కింద గెల్లి శ్రీనివాస్ యాదవ్, రాము, కార్తిక్, హరి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు అంటూ ఒక న్యూస్. జపాన్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. జపాన్లోని హనేడా విమానాశ్రయంలో బట్టితో మధుసూదన్, రొనాల్డ్ రాస్, సింగరేణి CNMD ఎన్ బలరాం కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం జపాన్కు చేరుకున్నారు. ఆ దేశంలో 3 రోజులు పర్యటించనున్నారు. జపాన్లోని హనేడా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేది, మధుసూదన్, అమాన్ ఆకాశ్ స్వాగతం పలికారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి CMD బలరాం ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గౌరవార్థం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన విందులో బట్టి పాల్గొన్నారు. అక్టోబర్ 4న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులు హైదరాబాదు తిరిగి చేరుకోనున్నారు అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాహుల్కు హరీష్ రావు బహిరంగ లేఖ. తెలంగాణలో రాజ్యాంగ దుర్వినియోగం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందని బారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మూసీ, రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టులపై సోమవారం హైకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సోమవారం హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే ఒప్పుకోం అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైడ్రా దాడులపై భారతీయ జనతా పార్టీ ఉద్యమం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే ఒప్పుకునేది లేదని, ఖచ్చితంగా హైడ్రా దాడులను అడ్డుకుంటామని, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఉద్యమిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
సోమవారం ఉదయం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాణాలను అడ్డుపెట్టి అయిన ప్రజల ఆస్తులను కాపాడుతామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం ముగించుకొని రాగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించి వారం రోజుల్లో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. తెలంగాణలో నాడు బారాస నేడు కాంగ్రెస్ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైననే ఉందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. నాడు కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రజలపై భారం మోపారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. 6 గ్యారంటీలు అమలు చేసేలా లేరు. మూసీ పేరుతో అప్పు తెచ్చి దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రాను తీసుకొచ్చారు అంటూ బండి సంజయ్ విమర్శించారు. దానిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. హైడ్రాని రాష్ట్రమే కాదు దేశమే అసహ్యించుకుంటుంది. అన్ని అనుమతులు తీసుకొని పేదలు ఇల్లును నిర్మించుకుంటే గంటలోనే కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని బండి సంజయ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఫామ్ హౌస్ను మాత్రం కూల్చడం లేదు అంటున్న బండి సంజయ్ మంచి ఆలోచనతో హైడ్రా తీసుకొచ్చారని మొదట భావించాం, కానీ పేదల ఊసురు పోసుకుంటారని అనుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేయడం ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో బడా సంస్థల నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపుతుంది. కుటుంబ పార్టీలన్నీ ఇలాగే ఉంటున్నాయి. తమిళనాడులో ముఖ్యమంత్రి కుమారుడిని డిప్యూటీ సీఎంను చేశారు. బారాస కాంగ్రెస్ 2 కుటుంబాల పార్టీలే. పేరుకు గాంధీ తప్ప లక్షణాలు ఏవి గాంధీవి లేవు. వారసత్వ కుటుంబ పాలనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పార్టీలకు గుణపాఠం తప్పదు. ప్రజల సమస్య నుండి మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ విమర్శించారు. అనంతరం ఆయన కరీంనగర్ మహాలక్ష్మి ఆలయంలో భవానీ దీక్ష మాల వేసుకున్నారు అంటూ బండి సంజయ్ న్యూస్ ఒకటి చూస్తున్నాము. సంబంధం లేని విషయాల్లోకి హైడ్రాను లాగొద్దు అంటున్న కమిషనర్ రంగనాథ్. మూసీ పనులు మా పరిధిలోవి కావని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇంటిని కూలగొట్టినా హైడ్రా పేరు వినవస్తుందని బాధితులు సామాజిక మాధ్యమాల్లో పలు వేదికలు తమనే నిందిస్తున్నాయని, వాటితో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆక్రమణలతో కుంచుకుపోతున్న చెరువులు సంరక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. విపత్తుల నుంచి ప్రజలను రక్షించడం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, చెరువుల్లోని పూడిక తొలగింపు వంటి అనేక కార్యక్రమాలకు హైడ్రా చేపట్టబోతుంది. ఇప్పటి వరకు తొలగించినవన్నీ నకిలీ పత్రాలు, చెల్లుబాటు కాని అనుమతులతో ప్రభుత్వ భూములు, చెరువుల్లోని కొత్త నిర్మాణాలు వివరించారు. హైడ్రా పరిధి ORR వరకేనని చెప్పారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, ఇతరత్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఇప్పటి వరకు పేదల నివాసాలకు హైడ్రా ఎక్కడ తొలగించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. మూసీ నది అభివృద్ధి సంస్థ ఎప్పుడో ఏర్పాటైందని, హైడ్రాకు అందులో ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ రంగనాథ్ తప్పుపట్టారు. పారిశుద్ధ కార్మికులు బేష్ అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సప్తగిరి కాలనీలోని రహదారి ఊడుస్తున్న మంత్రి బండి సంజయ్. చిత్రంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మేయర్ సునీల్ రావు ఈ చిత్రంలో చూడొచ్చు. పారిశుద్ధ కార్మికుల సేవలు గొప్పవని, పరిశుభ్రత కోసం చాలని జీతాలతో పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలు గుర్తించి గౌరవించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం సప్తగిరి కాలనీలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి రహదారి ఊడ్చి చెత్తను ఏరివేశారు, మొక్కలు నాటారు. కార్మికులకు ఆరోగ్య కార్డులు, కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ నగరాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ విడుదల చేయాలని కోరారు. భారతమాత తలరాతను మార్చింది గాంధీ అని, ఆ మహానీయుడిని ఆలోచనలు అమలు చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు. దివ్యాంగుల పాఠశాలకు ప్రభుత్వం తోడ్పాటు. మంత్రి సీతక్క వెల్లడి. మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి శిక్షణ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తప్పకుండా తోడ్పాటు అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సోమవారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
పాఠశాల వార్షికోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. పాఠశాలను పరిశీలించి దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. వృత్తి విద్యలో భాగంగా వారు తయారు చేసే పేపర్ ప్లేట్లను చూసి మెచ్చుకున్నారు. వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు, తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కామెంట్. లడ్డూలో కల్తీ జరిగిందని విచారణకు ముందే ప్రకటించారని ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం. లడ్డూల తయారీలో కల్తీని వాడారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడి. ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ప్రకటనలకు పొంతన లేదని ఫైర్. తదుపరి విచారణ ఈ నెల 3కు వాయిదా. ఆగమాగం కూల్చుడు ఎందుకు? ఆదివారం సెలవు అయినప్పుడు కూడా కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టరాదంటూ ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలున్నప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు? అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా? అట్లయితే చెప్పండి, ఆ కలెక్టర్నే పిలిపించి విచారణను అడుగుతాం. అమీన్పూర్లో కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యలు. తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూడా కూల్చివేస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్. అమీన్పూర్ నిర్మాణాల కూల్చివేతపై సీరియస్. మీరు ఇట్లనే చేస్తే హైడ్రా జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తుంది. శని ఆదివారాల్లో కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టారు? రాజకీయ బాసల మాట వింటే బలిపీఠం ఎక్కేది మీరే. రాత్రికి రాత్రి హైదరాబాద్ మారిపోవాలంటే ఎట్లా? చెరువుల్లో ఆక్రమణ కూల్చివేతను మేము అడ్డుకోవడం లేదు, కానీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్తున్నాం. కూల్చివేతలే మీ లక్ష్యమా? ట్రాఫిక్ గురించి పట్టించుకోరా? హైడ్రాకు ఉన్న విధానం ఏమిటో చెప్పాలని హైకోర్టు హైడ్రాకి ప్రశ్నలు. హైడ్రాకు విధానం అంటూ ఏముందని, ఆగమాగం కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రి అన్నీ మారిపోవాలనుకుంటే ఎట్లా అని హైదరాబాద్ను ఉన్నపలంగా మార్చాలనుకోవడం ఏమిటని నిలదీసింది. దసరా లోపే కొత్త టీచర్లు. సోమవారం సెక్రటరియట్లో డిఎస్సి ఫలితాలను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ తదితరులు. ఈ నెల 9న అపాయింట్మెంట్ లెటర్లు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సి ఫలితాల విడుదల నేటి నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. ఈ ఏడాదిలోనే 65,000 ఉద్యోగాల భర్తీ. ప్రజాప్రభుత్వం 11,062 పోస్టులకు డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో పోస్టుకు 1.3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లాగా మార్చేస్తే తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తంగా సర్కారు ఏర్పడిన ఏడాదిలోనే 60,000 నుంచి 65,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణ ఒక స్కామ్ అంటున్న కేటీఆర్. రాబోయే ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్కు రిజర్వ్ బ్యాంకు లాగా ప్రాజెక్టు అంటున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకు లాగా వాడుకోవాలని చూస్తున్నదని అన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగా ప్రాజెక్టుకు 40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు 1,50,00,000 కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అంటూ ఒక న్యూస్. 80% కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారా అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ ప్రక్షాళన లేదా మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క గుడిసె కూడా కూల్చలే. హైడ్రా టార్గెట్ భూ బకాసురులే. నగర అభివృద్ధి అంటే ఫామ్ హౌజులు డెవలప్మెంటా? మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్కు పెట్టుబడులు, పేదలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని పీసీసీ చీఫ్ భరోసా. సైబర్ క్రిమినల్స్ కోసం ఆపరేషన్ చక్ర 3.
హైదరాబాద్, విశాఖ, పూణే, అహ్మదాబాద్లో సిబిఐ సోదాలు. 26 మంది నిందితుల అరెస్ట్. కంప్యూటర్స్ హ్యాక్ అయ్యాయంటూ మెసేజ్లు. తాము చెప్పిన అకౌంట్లోకి డబ్బులు వేయాలని కాల్స్. విదేశాల్లో నివాసం ఉండే వారే టార్గెట్గా ఈ మోసాలు అంటూ న్యూస్. రైతులకు అండగా ఉంటాం అంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు. ఓట్లేసి గెలిపించిన వారినే కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి విమర్శ. హైదరాబాద్లో సీట్లు రాలేదని పేదల ఇళ్లు కూలుస్తున్నారు అంటున్న ఎంపీ అరవింద్. రుణమాఫీ చేసింది కొంతే, చెప్పేదేమో కొండంత అంటున్న ఎంపీ అరుణ. ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష. ఫ్యామిలీ ఫోటో ఆప్షన్. సెక్రటరియట్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్. పక్కన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ. కుటుంబ సభ్యుల అనుమతితోనే ఫోటోలు తీయాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో ఆప్షనల్ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఫోటో తీయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైలట్ ప్రాజెక్టు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అస్వస్థకు గురి కావడంతో మంగళవారం ఉదయం ఆయనను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో సీఎం పార్టీ అగ్రనేతలను కూడా కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ పరిస్థితులపై హైకమాండ్తో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి బంధువులపై ఈడీ దాడులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పనులను వారికి వివరించనున్నారు అంటూ న్యూస్. మంత్రి ఉత్తమ్ను పరామర్శించిన కేటీఆర్. ఆదివారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. దీంతో సోమవారం సాయంత్రం కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని పురుషోత్తం రెడ్డి ఫోటోకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్, బీఆర్ఎస్ లీడర్ కార్తిక్ రెడ్డి తదితరులు వారితో పాటు ఉన్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మా ప్రాణం పోయిన మకాన్ ఖాళీ చేయం. నోటీసులకు వ్యతిరేకంగా కిషన్ బాగులో నినదిస్తున్న వృద్ధురాలు చిన్నారి చిత్రంలో చూడొచ్చు. సచ్చుడో బతుకుడో తెలుస్తలేదు, కంట నీరు ఆగుతలేదు. సోమవారం అత్తాపూర్లో పర్యటించిన కేటీఆర్ ముందు గోడు వెళ్ళబోసుకుంటున్న మూసీ బాధితురాలు ఈ చిత్రంలో చూడొచ్చు. మూసీ నది బాధితులతో కేటీఆర్ 5,000 తీసుకొని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధరబాబు అంటున్నాడు. కాంగ్రెస్ లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకున్నారని మాట్లాడడానికి మంత్రికి మనసెలా వచ్చింది అంటున్న కేటీఆర్. పేదలను ఇబ్బందులు పెట్టి ఇటువంటి సీఎంను ఇప్పటిదాకా చూడలే. ఎవరెవరో వస్తారు, ఇంటిపై ఏదో రాస్తారు, ఖాళీ చేయాలని బెదిరిస్తారు. పిల్లలు, మహిళలు, గర్భిణీలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రింబవళ్ళు భయంలోనే బతుకుతున్నాం. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు ఊహించలేదు. అక్రమంగా ఇల్లు కట్టుకోలేదు, పర్మిషన్లతోనే ఇల్లు కట్టుకున్నాం, డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి అంటూ ధృవీకరణ పత్రాలు చూపిస్తూ వారి బాధను వెళ్ళబోసుకుంటున్న మూసీ నది బాధితులు. సిద్ధరామయ్యపై ఈడీ కేసు. మూడాపై మనీ లాండరింగ్ అభియోగం. మరిన్ని చిక్కుల్లో కర్ణాటక సీఎం. మూడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రం లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిద్ధరామయ్య మరికొందరిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సిద్ధరామయ్యను A1గా, ఆయన భార్య బిఎం పార్వతిని A2గా, బావమర్దిని వారిపై కేసు నమోదు చేశారు. 23వసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో హడావిడిగా బయలుదేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం అస్వస్థతకు గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు. సిద్దిపేట జిల్లా చౌటుప్పల్లో దుండగుల దుశ్చర్య. పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి 25,000 కోట్లు. కుర్చీ కోసం ఢిల్లీ పెద్దలకు రేవంత్ నజరానా. అందుకే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు అంటున్న కేటీఆర్. బఫర్ జోన్ అని మూసీ వెంట మార్కింగ్. మరి దుర్గం చెరువు FTSలో ఉన్న రేవంత్ సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చరు? పేదలను ముంచే సుందరీకరణ ఎందుకు? పేదల ఇళ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నేతలు నోరెందుకు తెరవలేరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. మూసీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటనలు అంటూ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. పాత బస్తీలోకి వచ్చే దమ్ముందా? ముఖ్యమంత్రి రేవంత్ హైడ్రా అధికారులకు MIM సవాల్. కూల్చడానికి ముందు మాపై నుంచి వెళ్ళాలి. హైడ్రా హటావో ఘర్ బచావో నినాదాలు. పాత బస్సులో అట్టుడికిన ఆందోళనలు. హైడ్రా హటావో ఘర్ బచావో నినాదం పాత బస్సులో మార్మోగింది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు వ్యతిరేకంగా MIM ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు బహదూర్పుర, కిషన్ బాగులో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బహదూర్పుర MIM ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ మాట్లాడుతూ పాత బస్సులోకి బుల్డర్ వచ్చే దమ్ముందా? వస్తే తామేంటో చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.